హలో పిల్లలు, ఎలా ఉన్నారు? నేను మీ హిందీ గురు నరేష్ కుమార్ అండ్ దిస్ ఈజ్ అవర్ ఛానల్ హిందీ గురు ఎన్కే. ఈరోజు ఈ వీడియోలో సారంగి 2 అంటే ఎన్సీఆర్టీ క్లాస్ 2 టెక్స్ట్ బుక్ నుండి పార్ట్ 7 అంటే లెసన్ 7 టిల్లు జీ ఈ లెసన్ అయితే చదువుకుందాము. సో టిల్లు జీ అంటే ఎవరు? జీ అంటే ఎవరికైనా రెస్పెక్ట్ఫుల్గా పెట్టే వర్డ్, అంటే గారు అంటారు కదా. సో టిల్లు గారు. టిల్లు ఎవరో చూద్దాం ఇప్పుడు. ఓకే, డైరెక్ట్ ఇప్పుడు లెసన్లోకి వెళ్ళిపోదాం. ఖేల్ గీత్ పార్ట్ 7 టిల్లు జీ. సో ఇతను అనమాట టిల్లుజీ, ఈ బాబు. ఓకే, ఈ అబ్బాయి పేరే టిల్లు. సో ఇప్పుడు పోయాం. टिल्लू जी स्कूल गए, बस्ता घर पर भूल गए, रास्ते भर थे डरे डरे, पहुँचे गेट पर अरे अरे, छुट्टी का नोटिस चिपका, देख खुशी से फूल गए, दोनों बाहें माँ के डाल गले में झूल गए. అంటే టిల్లుజీ స్కూల్ గయే, టిల్లు గారు స్కూల్కి వెళ్ళారు. బస్తా ఘర్ పర్ భూల్ గయే, బస్తా అంటే ఏంటి? స్కూల్ బ్యాగ్. ఇదిగో ఇక్కడ ఆలోచిస్తున్నాడు కదా, అయ్యో ఇప్పుడు నేను స్కూల్ బ్యాగ్ మర్చిపోయాను అని చెప్పి ఆలోచిస్తున్నాడు. బస్తా ఘర్ పర్ భూల్ గయే, భూల్నా అంటే మర్చిపోవడము. స్కూల్ బ్యాగ్ అనేది ఇంటి దగ్గర మర్చిపోయి స్కూల్కి వెళ్ళిపోయారు. అలాగే రస్తే భర్తే డరే డరే, దారి పొడవుతున్న ఆలోచిస్తూ ఉన్నారు. అయ్యో స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళలేదు, టీచర్ ఏమంటుందో, బయట నిలబడుతుందో, పనిష్మెంట్ ఇస్తుందో అని చెప్పేసి భయపడుతూ స్కూల్కి వెళ్ళారు. వెళ్ళాక ఏమైంది? పహుంచే గేట్ పర్ అరే అరే, ఇక గేట్ దగ్గరికి వెళ్ళారు. అమ్మో ఇంకా టెన్షన్ వచ్చేస్తుంది నాకు, స్కూల్ బ్యాగ్ మర్చిపోయిన ఏమవుతుందా అని చెప్పి టెన్షన్గా స్కూల్ గేట్ వరకు అయితే వెళ్ళిపోయాడు. ఆ తర్వాత చుట్టీకా నోటీస్ చిప్కా, చుట్టి అంటే హాలిడే, ఆ రోజు హాలిడే అనమాట. సో టిల్లు గారికి తెలియదు. సో టిల్లు గారికి తెలియకుండానే స్కూల్ యూనిఫామ్ వేసుకొని స్కూల్కి అయితే వెళ్ళిపోయాడు, కానీ స్కూల్ బ్యాగ్ తీసుకెళ్ళడం మర్చిపోయాడు. సో అక్కడికి వెళ్ళి చూసేపాటికి ఈరోజు హాలిడే అని చెప్పి నోటీస్ బోర్డు అయితే ఉంది, నోటీస్ పైన అతికిచ్చి ఉంది. అప్పుడు చూడగానే ఏమనిపిస్తుంది? అమ్మయ్యా ఈరోజు స్కూల్ హాలిడేనా అని హ్యాపీ ఫీల్ అయ్యాడు. దేక్ ఖుషీసే ఫూల్ గయే అంటే ఆ నోటీస్ చూడంగానే చాలా సంతోషంతో పొంగిపోయాడు. ఓకే, ఆ తర్వాత ఇంటికి తిరిగి వచ్చేసాడనమాట. తిరిగి వచ్చి ఏం చేశాడు? దోనో బాహే మాకే డాల్ గలే మే ఝూల్ గయే. దోనో బాహే అంటే ఏంటి? బాహే అంటే ఈ భుజాలు. ఓకే, ఈ భుజాలని బాహే అంటారనమాట. సో ఈ భుజాలు చూడండి, రెండు భుజాలు కూడా మాకే గలేమే అంటే డాల్ గలేమే ఝూల్ గయే అంటే అమ్మ మెడపైన ఇలాగా భుజాలు ఇలా పైనుంచి వేసి ఉయ్యాలు ఊగుతూ ఉన్నాడనమాట. ఎందుకు? సంతోషం. స్కూల్ బ్యాగ్ మర్చిపోయినా కూడా ఆ రోజు హాలిడే అవ్వడము ఏమీ కాలేదు. సో అది అతనికి సంతోషం అనమాట. ఓకే, ఇది కవిత. ఇప్పుడు అభ్యాస్ బాగ్ చూద్దాము. పడియే సమజియే और మిలాయియే అంటే పడియే చదవండి, సమజియే అర్థం చేసుకోండి, और మిలాయియే అండ్ మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయండి. ఏం చేయాలి? ఈ వర్డ్ అన్నట్లో కామన్గా ఉంటుందన్నమాట. అంటే అన్ని వర్డ్స్లో కూడా, అంటే అన్ని సెంటెన్సెస్లో ఈ సెంటెన్స్ కామన్గా ఉంటుంది. సో ఇవన్నీ చదివి అర్థం చేసుకుని కలపాలి మనము. మిత్రోं సహేలిयों को देखकर मैं खुश होता हूँ होती हूँ. होता हूँ అంటే బాయ్స్కి, होती हूँ అంటే గర్ల్స్కి అనమాట. పున్లింగ్ స్త్రీలింగ్. సో మిత్రో అంటే పున్లింగ్, ఫ్రెండ్స్, అబ్బాయిల్లో ఫ్రెండ్స్. సహేలియా అంటే అమ్మాయిలు ఫ్రెండ్స్, అమ్మాయిలకి అమ్మాయిల ఫ్రెండ్స్ ఉంటారు కదా, వాళ్ళని సహేలి అని పిలుస్తారు. ఓకే, సో మిత్రో సహేలియోं को देखकर मैं खुश होता हूँ होती हूँ అంటే వాళ్ళని చూసి నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. ఎందుకంటే చాలా కబుర్లు చెప్పుకోవచ్చు, స్కూల్లో ఆడుకోవచ్చు, ఇంకా చాలా చేయొచ్చు కదా, చదువుకోవచ్చు కూడా. అలాగే శిక్షక్ को देखकर मैं खुश होता हूँ హోతీ హూ అంటే టీచర్స్, మీ ఫేవరెట్ టీచర్ ఎవరైనా వస్తే, ఫేవరెట్ సబ్జెక్ట్ టీచరు, వాళ్ళని కూడా చూసి మీరు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు కదా. వాళ్ళు ఏదో ఒక రోజున ఈరోజు రాలేదు, మేడం రాలేదు, సార్ రాలేదంటే మీరు చాలా బాధపడతారు, కానీ వాళ్ళు వచ్చారంటే హ్యాపీ ఫీల్ అవుతారు. సో ఇదనమాట. ఆ తర్వాత మాకో దేఖ్కర్ మే ఖుష్ హోతా హూ హోతీ హూ. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన తర్వాత అమ్మని చూసి కూడా పిల్లలు చాలా హ్యాపీ ఫీల్ అవుతారు, అవునా? సో అది ఇలాగా.
తర్వాత ఇక్కడ 2 డాష్లు ఇచ్చున్నాయి చూడండి. ఇక్కడ బ్లాంక్ ఇచ్చారు అండ్ ఇక్కడ కూడా బ్లాంక్ ఇచ్చారు. సో ఈ బ్లాంక్లో మీరు ఇంకెవరిని చూస్తే హ్యాపీ ఫీల్ అవుతారో వాళ్ళ పేర్లు రాయాలి. లైక్ ఎలాగా, దాదా దాదీజీ, నానా నానీజీ, లేదంటే పితాజీ అని ఏదోటి మీరు రాయొచ్చు. మీకు ఇష్టమైన వాళ్ళ పేర్లు ఇక్కడ రాయొచ్చు. దాదా దాదీ కో దేఖ్ కర్ మే ఖుష్ హోతా హూ హోతీ హూ. అలాగే నానా నానీజీ కో దేఖ్ కర్ మే ఖుష్ హోతా హూ హోతీ హూ. అర్థమైంది కదా. ఇవి ఈ సెంటెన్స్ మే ఖుష్ హోతా హూ అంటే మీరు దేనికి సంతోషపడతారా అనేది ఇక్కడ కొన్ని ఇచ్చున్నాయి వర్డ్స్. వాటిని దీంతో మ్యాచ్ ద ఫాలోయింగ్ చేయాలి. ఇక్కడి నుంచి ఇక్కడికి లైన్ గీయండి. అలాగే ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడి నుంచి ఇక్కడికి, ఇక్కడ ఈ బ్లాంక్స్ 2 ఫిల్ చేసి ఇవి కూడా కలపండి. ఓకే. తర్వాత శబ్దోं का खेल అంటే గేమ్స్ విత్ వర్డ్స్. ఏం గేమ్ అది చూద్దాము. పడియే సమజియే और लिखिए. చదివి అర్థం చేసుకుని రాయండి. ఏం రాయాలి? ఇక్కడ ఒక అక్షరం ఇచ్చారు ఇక్కడ. ఓకే. ఆ తర్వాత గూర్, జీర్, డా, దర్, బర్ ఈ వర్డ్స్ అయితే ఇవ్వడం జరిగింది. సో వీటిని ఏం చేయాలి? ఎగ్జాంపుల్కి ఇక్కడ ఇచ్చింది చూడండి. అంగూర్ అంటే యంగ్ అండ్ గూర్, అంగూర్. అంగూర్ అంటే ఏంటి? గ్రేప్స్. అంటే ఇప్పుడు ఇవన్నీ కూడా మనం ఈ పెట్టి ఇవి రాయాలి. అంజీర్, అంజీర్ అంటే ఏంటి? ఒక ఫ్రూట్ అనమాట. డ్రై ఫ్రూట్స్లో మీరు తింటారు కదా, అంజీర్ అంటారు, అదనమాట. అంజీర్ అంటే ఫిగ్ అనమాట. ఇంగ్లీష్లో ఫిగ్ అంటారు. FIG ఫిగ్, ఆ ఫ్రూటు. తర్వాత అండా, అండా అంటే ఎగ్, కోడిగుడ్డు. దాన్ని అండా అని రాయండి, కలిపి రాయాలి వీటిని. ఆ తర్వాత అందర్, ప్లస్ దర్, అందర్. అందర్ అంటే ఇన్సైడ్. ఓకే. ఇన్సైడ్ అంటే లోపల. అంబర్, అంబర్ అంటే ఆకాశము, అంటే స్కై. ఓకే. ఇక్కడికి దీని టిల్లుజీది బోత్ లెసన్ పార్ట్ అండ్ అభ్యాస్ బాగ్ కూడా అయిపోయింది. నెక్స్ట్ ఇప్పుడు మనము ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ అనమాట. కేవల్ పడనేకే లియే ఒకటి ఉంది, ఒక కహానీ ఉంది. అదైతే ఇప్పుడు మనం చెప్పుకుందాము. మిల్కర్ పడియే అంటే నేను చదువుతున్నప్పుడు మీరు కూడా నా వెనక రిపీట్ చేయండి. నట్ఖట్ దివాకర్. దివాకర్ అంటే ఒక పేరు, ఈ అబ్బాయి పేరు. నట్ఖట్ అంటే ఏంటి? తుంటరి, కొంటె పిల్లవాడు అంటారు కదా, తుంటరి పిల్లవాడు, అల్లరి పిల్లవాడు, ఆకతాయి, లేకపోతే అల్లరి చేసేవాళ్ళు, వాళ్ళని నట్ఖట్ అంటారు. సో ఇప్పుడు ఆ దివాకర్ ఎందుకు అల్లరి చేసే పిల్లవాడు అనేది మనం తెలుసుకుందాము. దివాకర్ 5 वर्ष का నట్ఖట్ లడ్కా హే. దివాకర్ అనే అతను 5 సంవత్సరాల ఒక అల్లరి పిల్లవాడు. ఓకే. సారే దిన్ టిటోలీ కర్తా హే. రోజంతా కూడా టిటోలీ, టిటోలీ అంటే జోక్స్ వేయడం, జోక్స్ వేస్తూ ఉంటాడు. और सबको हंसाता है, మరియు అందరినీ నవ్విస్తూ ఉంటాడు. ఉసే గణిత్ సీఖనే కా బహుత్ లగన్ హే. అతనికి గణిత్ అంటే మ్యాథమెటిక్స్. పిల్లలు నేను చెప్పినట్టు మీరు పెన్సిల్ తీసుకుని గణిత్ పైన మ్యాథమెటిక్స్ అని రాసుకోండి, లేదంటే లెక్కలు అని కూడా రాసుకోండి. ఇక్కడ మీకు ఏంటంటే నెక్స్ట్ టైము మీరు ఓన్గా రీడింగ్ చేసేటప్పుడు మీకు చాలా వరకు మీనింగ్స్ అర్థమవుతాయి కాబట్టి హెల్ప్ అవుతుంది. ఓకే. ఉసే గణిత్ సీఖనే కా బహుత్ లగన్ హే. గణిత్ అంటే మ్యాథమెటిక్స్. అతనికి మ్యాథమెటిక్స్ నేర్చుకోవాలని బహుత్ అంటే చాలా, లగన్ అంటే పట్టుదల ఉంది. ఉస్కి బడి బెహన్ మీనా ఉసే సంఖ్యాओं को जोड़ना सिखाती है. వాళ్ళ అక్క ఎవరు? ఇదిగో ఈమె మీనా. ఓకే. వాళ్ళ అక్క ఏం చేస్తుంది? అతనికి సంఖ్యాओं అంటే అంకెల్ని జోడనా సిఖాతీ హే. జోడనా అంటే ఎడిషన్స్, ఇదిగో ప్లస్ చేయడం అనేది నేర్పిస్తుంది. దివాకర్ ధ్యాన్ సే సీఖ్తా హే. దివాకర్ కూడా చాలా ధ్యాసగా అవి నేర్చుకుంటాడు. ఏవి? వాళ్ళ అక్క చెప్పిన మ్యాథ్స్ నేర్చుకుంటాడు. ఓకే. ఎడిషన్స్. తర్వాత దివాకర్ కహతా హే 1 और 2 3. దివాకర్ ఏమంటున్నాడు? 1 + 2 = 3 అంటున్నాడు. మీనా కహతీ హే సపేరా బజాతా బీన్. అప్పుడు మీనా దానికి రైమింగ్ కలుపుతూ ఏమంటుంది? సపేరా అంటే ఇదిగో ఇది పాములను ఆడించే వాళ్ళు ఉంటారు కదా, స్నేక్స్ని,
వాళ్ళని సపేరా అంటారు, ఇతన్ని సపేరా అంటారు. సపేరా బజాతా బీన్, బజానా అంటే వాయించడం, మోగించడం. ఏం మోగిస్తున్నాడు ఇక్కడ? ఇదిగో బీన్ అంటారు. ఈ బోరా ఉంది చూడండి, ఇది ఒక మ్యూజికల్ ఇన్స్ట్రుమెంట్ అనమాట, స్నేక్స్ని ఆడించడానికి. సో ఇది ఆడిస్తున్నాడు. ఆ తర్వాత దివాకర్ कहता है 3 और 4 7, 3 + 4 = 7. मीना कहती है लाओ कलम दवात. లావో కలం దవాత్. లావో అంటే తీసుకునిరా, కలం అంటే పెన్, అండ్ దవాత్ అంటే ఇంక్. ఇక్కడ పైన ఖచ్చితంగా మీరు ఇంక్ అని ఫిల్ చేసుకోండి. వీటికి మీనింగ్స్ మీకు ప్రతి ఒక్కరూ చెప్పరు, చాలామందికి దవాత్ అంటే ఏంటో తెలియదు. సో దవాత్ అంటే ఇంక్ అనమాట. ఇంక్ పెన్లో ఫిల్ చేస్తే ఇంక్ ఉంటుంది కదా, దాన్ని దవాత్ అంటారు. సో ఇక్కడ రాసుకోండి. ఓకే, నెక్స్ట్ దివాకర్ దౌడ్కర్ కలం దవాత్ లే ఆతా హే. దివాకర్ పరుగు పరుగున వెళ్ళి పెన్ అండ్ అలానే ఇంక్ అనేది తీసుకొస్తాడు. और मीना उसे సంఖ్యాओं के जोड़ लिखना सिखाती है. ఆ తర్వాత మీనా అతనికి ఆ సంఖ్యాం అంటే ఈ అంకెల్ని ఎలా ఎడిషన్ చేయాలో నేర్పిస్తుంది. ఇదిగో ఇలాగా ఇందాక చెప్పాడు కదా, 1 + 2 = 3, 3 + 4 = 7. आज इतवार का दिन है. ఈరోజు సండే. ఇతవార్ అంటే సండే. दादाजी ने आज कुल्फ़ी बनाने के लिए बहुत सारा दूध मंगाया था. దాదాజీ నే అంటే తాతయ్య గారు ఈరోజు కుల్ఫీ అంటే ఏంటి? ఐస్ క్రీమ్స్. మీరు తినే ఉంటారు చాలామంది, అవునా? సో ఆ కుల్ఫీ తయారు చేయడానికి బహుత్ సారా దూద్ అంటే చాలా ఎక్కువ క్వాంటిటీలో, దూద్ అంటే పాలు, మంగాయా థా పాలు అనేది తెప్పించారు. दादी ने सवेरे 9 बजे కడాయి మే దూద్ ఉబాల్నే కే లియే రఖ్ దియా. దాది అంటే నాయనమ్మ ఉదయాన్నే 9 గంటలకే ఈ పాలనేవి మరిగించడానికి కడాయి అంటే ఇదిగోండి, ఇది బాండి, మూగిడే అంటాం కదా, ఆ మూగిట్లో వేసేసి మార్నింగ్ నుంచే 9 o'clock నుండి బాయిల్ చేయడానికి అనేది పెట్టింది. ఎవరు పెట్టారు? నాయనమ్మ పెట్టింది. दूध को कभी माँ और कभी चाचा जी थोड़ी थोड़ी देर में చెంచేసే చలాతే రహే. ఆ పాలన ఏం చేశారు? అప్పుడప్పుడు అమ్మ, ఇది మీనా వాళ్ళ అమ్మ, మీనా అండ్ దివాకర్ వాళ్ళ అమ్మగారు వీళ్ళు, వాళ్ళ అమ్మ అండ్ కభీ చాచాజీ అంటే చిన్నాన్న, ఈయన థోడీ థోడీ దేర్ మే కొంచెం సేపు ఉండి చెంచేసే చలాతే రహే అంటే గరిటె పెట్టి తిప్పుతూ ఉన్నారు. ఎందుకు? అది గడ్డగట్టేయకూడదు, బ్రేక్ అయిపోకూడదు, అందుకోసం అని చెప్పి తిప్పుతూ ఉన్నారనమాట, ఈవెన్గా బాయిల్ అవ్వడానికి. లేదంటే పొంగిపోతాయి కదా, అలా పొంగకుండా ఉండాలంటే వాటిని తిప్పుతూ ఉండాలి. తర్వాత 10 बजे तक दूध गाढ़ा हो गया और माँ ने उसे ठंडा होने के लिए रख दिया. 10 గంటల వరకు అంటే 10 అయ్యేసరికి దూద్ గాఢా హో గయా. దూద్ అంటే పాలు, గాఢా అంటే చిక్కబడిపోయినాయి, గాఢా అంటే చిక్కబడిపోయినాయి పాలు. అయితే మానే ఉసే ఠండా హోనేకి లియే రఖ్ దియా. అయితే అమ్మ ఏం చేసింది? ఆ పాలు చల్లబడడానికి స్టవ్ ఆఫ్ చేసి పక్కన పెట్టేసింది. అంటే చూడండి, 9 o'clockకి నాయనమ్మ బాండీలో పాలు పెడితే 10 o'clockకి గాఢా అయినాయి. అంటే ఎన్ని అవర్సు? 1 hour పట్టింది. ఓకే, దివాకర్ బడి ఉత్సుకతా సే సబ్ దేఖ్ రహా థా. దివాకర్ ఇవన్నీ కూడా చాలా ఎక్సైట్మెంట్తో చూస్తున్నాడు, అసలు ఏం జరుగుతుంది ఏంటా అనేది. 11 बजे చాచాజీ బాజార్ సే బరఫ్ లే ఆయే. 11 చాచాజీ ఎవరు? ఈయన చిన్నాన్న. బాజార్ సే మార్కెట్ నుంచి బరఫ్ అంటే ఐస్, ఇక్కడ రాసుకోండి పైన, ఐస్ క్యూబ్స్ ఉంటాయి కదా, ఆ ఐస్ అనేది తీసుకుని వచ్చాడు. और उसे कूट कर मटके में भर दिया. దాన్ని క్రష్ చేసి అంటే కొంచెం పొడిలాగా పిండిలాగా చేసి ముక్కలు చేసి మట్కా అంటే ఇది కుండ, మట్టి కుండ, మట్కేమే భర్ దియా, దాని నిండా నింపేశాడు. ఇక్కడ చూడండి నింపేసింది. ఉస్మే నమక్ భీ మిలా దియా. దానిలో ఉప్పు కూడా కలిపాడు. ఈ బరఫ్ ఏదైతే ఉందో, ఈ ఐస్ ఏదైతే ఉందో అందులో ఉప్పు వేసాడు. ఉప్పు వేయడం వల్ల బెనిఫిట్ ఏంటి? ఆ ఐస్ అనేది తొందరగా కరిగిపోదు, లేదంటే బయట ఉంచితే కరిగిపోతుంది కదా. సో దానిపైన సాల్ట్ వేస్తే అది కరిగిపోదు. మీరు కూడా ఎప్పుడైనా ఎక్స్పెరిమెంట్ చేయండి. ఇంట్లో ఫ్రిడ్జ్ ఉందనుకోండి, దాంట్లో 2 ఐస్ క్యూబ్స్ తీసుకుని ఒక దానిపైన సాల్ట్ వేయండి, ఒక దానిపైన వేయొద్దు. అప్పుడు ఆ సాల్ట్ వేయందేమో కరిగిపోతుంది తొందరగా, సాల్ట్ వేసిందేమో లేటుగా కరుగుతుంది. ఓకే, తర్వాత दादी और माँ ने गाढ़े दूध में चीनी, केसर तथा पिस्ते और बादाम काट कर डाले.
నాయనమ్మ ఇంకా అమ్మ ఏం చేశారు, ఆ చిక్కబడిన పాలల్లో చీనీ అంటే చక్కెర, షుగర్, కేసర్ అంటే సాఫ్రాన్ కుంకుమ పువ్వు అంటాం కదా అది, తతా పిస్తే और బాదాం, పిస్తాలు బాదాంలు అంటే డ్రై ఫ్రూట్స్ కట్ చేసి వేశారు, కాట్ కర్ డాలే. ఫిర్ కుల్ఫీ కే తికోనో మే దూద్ భర్కర్ మట్కే మే డాల్ దియే. ఆ తర్వాత కుల్ఫీకే తికోనో అంటే కుల్ఫీ బౌల్స్ ఉంటాయి కదా, ఇదిగోండి ట్రయాంగిల్ షేప్లో, కోన్ షేప్లో, ఈ కోన్ షేప్లో వాటిల్లో ఆ పాలను పోసి ఈ మట్కాలో అంటే ఈ కుండ లోపల పెట్టేశారు. ఎందుకు పెట్టారు, అవి గట్టిపడాలి కదా, జమ అవ్వాలి అవి, సో దానికోసం పెట్టారు. ఐస్ క్రీమ్ గట్టిగా ఉంటుంది కదా, సో ఆ క్రీమ్ లాగా తయారు చేయడానికి అందులో పెట్టారనమాట. తబ్ ఏక్ బజ్ గయా థా, అప్పటికి 1 గంట అయిపోయింది ఇవంతా ప్రాసెస్ చేసేపాటికి. దివాకర్ నే దాదీజీ సే పూఛా, దాదీజీ కుల్ఫీ కబ్ తక్ బనేగి. దివాకరు దాదీజీని నాయనమ్మని అడిగాడు, ఏమని, నాయనమ్మ ఈ కుల్ఫీ ఎప్పటి వరకు తయారవుతుంది అనేసి. దాదీజీనే కహా బేటా 5 బజే తక్ బనేగి, బాబు 5 వరకు అంటే సాయంత్రం 5 గంటల వరకు ఇది రెడీ అయిపోతుంది అని చెప్పారు వాళ్ళ నాయనమ్మ. దివాకర్ మీనాకే సాత్ ఖేల్నే చలాగా, అది విని సరేలే అయితే ఇంకా చాలా టైం ఉంది కదా అని చెప్పి మీనాతో ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. కుచ్ దేర్ బాద్ దివాకర్ నే దాదాజీ కే పాస్ జాకర్ పూఛా, కొంచెం సేపు అయినాక దివాకరు తాతయ్య దగ్గరికి వెళ్ళి అడిగాడు, ఏమడిగాడు, దాదాజీ క్యా బజా హే, తాతయ్య టైం ఎంత అయ్యింది అని అడిగాడు. దానికి దాదాజీనే అప్నే కమరే మే లగే గంటేకి ఓర్ దేక్కర్ కహా బేటా 2 బజే హే. తాతయ్య అప్పుడు ఏం చేశారు, ఆయన రూమ్లో ఉన్న గడియారం, ఇదిగో గోడ గడియారం ఉంది కదా, సో దాన్ని చూసి చెప్పారు, బాబు 2 o'clock అయ్యింది అని. దివాకర్ బేచైనీ సే 5 బజనేకి ప్రతీక్ష కర్తా రహా. దివాకరు బేచైనీ అంటే ఒక టెన్షన్ ఉంటుంది కదా, అమ్మా ఎప్పుడెప్పుడు ఐస్ క్రీమ్ తయారవుతుందా, ఎప్పుడెప్పుడు నేను తినడానికి దొరుకుతుందా అని చెప్పేసి ఆ ఎక్సైట్మెంట్లో అలా ఎదురు చూస్తూ ఉన్నాడు, ఎప్పుడెప్పుడు 5 అవుతుందా అనేసి. ఓకే, कुछ समय बाद वह फिर दादाजी के पास गया और पूछा, दादाजी अब क्या बजा है. కొంచెం సేపు అయినాక మళ్ళీ అతను తాతయ్య దగ్గరికి అంటూ వెళ్ళాడు, వెళ్ళి తాతయ్య ఇప్పుడు టైం ఎంత అయ్యింది అని అడిగాడు. దాదాజీనే ఫిర్ గంటేకి ఓర్ దేఖా और बोले బేటా 3 బజే హే. తాతయ్య మళ్ళీ గడియారం వైపుకు చూసి చెప్పారు, ఏమని, బాబు 3 గంటలు అవుతుంది అని చెప్పి. దివాకర్ నే బోలేపన్ సే ఖుష్ హోకర్ కహా, అప్పుడు దివాకర్ చాలా హ్యాపీ ఫీల్ అయిపోయాడు, అంటే చాలా ఎక్సైట్మెంట్ ఫీల్ అయిపోయాడు. ఎందుకు ఫీల్ అయిపోయాడో ఇప్పుడు చూద్దాము. దాదాజీ 2 और 3 5 होते हैं तो अब 5 बज गए. తాతయ్య 2 + 3 = 5 కదా, ఇందాక మీరు 2 అయ్యిందని చెప్పారు, ఇప్పుడు 3 అయ్యింది, సో 2 ప్లస్ చేస్తే 5 అయిపోయింది అనేసి అమాయకంగా, భోలేపన్ అంటే అమాయకంగా, సో అమాయకంగా అంటున్నాడనమాట. ఏమని, 2 + 3 5 అంటే ఇప్పుడు 5 అయిపోయింది, ఇసిలియే కుల్ఫీ ఖా సక్తే హే, సో ఇప్పుడు మనం కుల్ఫీ అనేది తినేయవచ్చు అని చెప్పి అన్నాడనమాట. దానికి దాదాజీ హస్ పడే, తాతయ్యకి నవ్వు వచ్చేసింది. ఉన్హే దివాకర్కి కుషాగ్ర బుద్ధి పర్ బహుత్ ఆనంద్ ఆయా. అతనికి చూడండి, మ్యాథ్స్ ఎవరైనా బాగా చేస్తే, ఇంట్లో ఎవరైనా బాగా చదువుకుంటే వాళ్ళని చూసి సంతోషిస్తారు కదా పేరెంట్స్ కానీ, అమ్మమ్మ తాతయ్య, నాన్నమ్మ తాతయ్య కానీ. సో ఇక్కడ కూడా వాళ్ళ తాతయ్యకి చాలా హ్యాపీ ఫీల్ అయింది, ఓహో దివాకర్కి క్యాల్కులేషన్స్ బాగా వచ్చాయి అని చెప్పి. కుషాగ్ర బుద్ధి అంటే ఫాస్ట్గా లెర్న్ చేసే బుద్ధి, తెలివితేటలు, అది చూసి తాతయ్యకి చాలా హ్యాపీనెస్ అయితే కలిగింది. సో ఇది నట్కట్ దివాకర్ యొక్క స్టోరీ, అంతే. ఇది మీకు ఎగ్జామ్లో రాదు, జస్ట్ రీడింగ్ పర్పస్. దీనివల్ల ఏమవుతుందంటే మీకు తెలుస్తుంది, ఏమేమి తెలిసింది ఇందులో. ఒకటి, క్యాల్కులేషన్స్ తెలిసినాయి. ఓకే, 1 + 2 = 3, 3 + 4 = 7 తెలిసింది. 9 o'clockకి పెడితే 10 o'clock వరకు పాలు వేడెక్కాయి, అంటే 1 hour పట్టింది. ఆ తర్వాత 11 o'clockకి మార్కెట్ నుంచి ఐస్ అండ్ అది మిగతా సరుకులు తీసుకొచ్చారు చిన్నాన్న, అప్పటికి ఇంకా 1 hour పట్టింది. అక్కడి నుంచి 1 అయిపోయింది ఇవన్నీ రెడీ చేయడానికి, అంటే 11 నుంచి 1 వరకు 2 hours పట్టింది. అలాగా మీకు టైం అనేది కూడా తెలుస్తూ ఉంది. ఓకే, సో ఈ 7th లెసన్ టిల్లుజీలో ఇంతవరకు ఫినిష్డ్ అనమాట. మీ ఎక్సర్సైజ్ పార్ట్ అండ్ అలాగే కవిత కూడా, అండ్ అలానే
ఈ ఓన్లీ ఫర్ రీడింగ్ పర్పస్ నట్కట్ దివాకర్ కూడా మనం ఫినిష్ చేసేసుకున్నాము. సో నెక్స్ట్ వీడియోలో 8th లెసన్తో మళ్ళీ కలుద్దాము. అంతవరకు వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకుని మీ ఫ్రెండ్స్ అండ్ వాళ్ళ పేరెంట్స్ని కూడా సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. చాలా యూస్ఫుల్ అవుతుంది. అండ్ అలానే మీకు ఎటువంటి డౌట్స్ ఉన్నా కింద కామెంట్ సెక్షన్లో కామెంట్స్ అయితే చేయండి. నేను అక్కడ మీకు ఆన్సర్ అనేది చెప్పడం జరుగుతుంది. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుసుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్. బాయ్ బాయ్ పిల్లలు.